ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువన తెలంగాణలో వర్షాలకు ఎన్టీఆర్ జిల్లాలో మున్నేరుకు భారీగా వరద వస్తోంది. వరద ప్రవాహం 1,00,000 క్యూసెక్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో నందిగామ సబ్ డివిజన్లో హై అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కనీసం బైకులు వెళ్ళడానికి కూడా ఛాన్సులు లేవు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు దగ్గర మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. కాజ్వేను తాకుతూ మున్నేరు వాగు ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చిల్లకల్లు వైరా మార్గంలో లింగాల కాజ్వే మూసివేశారు. జగైపేట బులుసుపాడులో రాకపోకలు నిలిచిపోయాయి. పెనుగంచిప్రోలు వద్ద మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. కాజ్వేను తాకుతూ మున్నేరు వరద ప్రవహిస్తోంది. అటు అల్లూరి, నంద్యాల, ప్రకాశం, విశాఖ జిల్లాలో తుపాను ప్రభావం కొనసాగుతోంది. నంద్యాల జిల్లా పాములపాడులో భవనాసి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బైక్పై వెళ్తూ ఇద్దరు కొట్టుకుపోగా స్థానికులు ఒకరిని కాపాడారు. ప్రకాశం జిల్లా కొండపి మండలం చోడవరం మూసి వాగులో చిక్కుకున్న కూలీలను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు.